పిండవలే. అప్పుడు కానీ నాకు శాంతి ఉండదు. అంతవరకు నాకు విశ్రాంతే లేదు. ఎక్కడిగా గానము ఎవరాస్తున్న పలుకున్నది. పండు ఆ నీచుని కట్టితమ్ము. చిత్తం ప్రభు. కావాలి పాండవులను జయించు శక్తి కావాలి. నేను సర్వోన్నతులను కావాలి. ఆ మృత్యువేద హస్తగతము కావాలి. ఎట్లు ఎవరు నీవు? బ్రహ్మమానస పుత్రులను విలోక చెందాలని నారదుడు. నారద మానసైన తమరేనా? ఆహా మహామాన, తమరి దర్శనములు నా జన్మ ధన్యమైనది. మహాత్మా, దివ్యజ్ఞాన సంపన్నులైన తమరికి ఎరుంగనిదేమున్నది. నా తండ్రి లోక భీకర పరాక్రమహేతుడైన వీర బకాసురుని చంపిన భీముడు, ఆ పాండవులు, ఆ మాయల మారి కక్కరి శ్రీకృష్ణుని సహాయమున, కానీ ఏ సహాయము ఆశయము లేక ఈ భీషణాసురుడు వంటి పేరులకు మాత్రమే భీషణుడు. అసుర వల్లభ, ఆవేదన పడకు. పగతో నిర్ణయించు ప్రతి క్రియను ఎదుర్కొనవలెను. కానీ వివేక లక్షణమున వెనకంజ వేయుట విఘ్నత లక్షణము కాదు. కావున నీ పూర్వీకులైన హిరణ్యాక్ష, బకాసుర, రావణాసుర, భస్మాసుర వలె తపమాచరించి త్రిమూర్తుల కన్నా మిన్న ఆ గణనాథుని సేవించి తగిన వరంబుల పడిచి నీవు బహుళ సంతప్తుడవై ఈ ప్రపంచములను జయించవలెను. ప్రమద గణనాథుడు అంతటి ప్రతిభావంతుడా? అవును. అతన్ని భక్తితో సేవించి నీవు ప్రార్థించినచో నీ సకల కార్యములు నెరవేరగలవు. వేదారణ్యమునకే భక్తివై దీనాబరుడ గణేశ్వరుని దివ్య జ్ఞానము కల్పుమా. నీ దీక్షాపట తప్పతగు, నీ దీక్షాపట తప్పతగు విషాద గోత్రము దైవం